విశాఖను తీర్చిదిద్దామన్నారు సీఎం చంద్రబాబు. హుదూద్ తుఫాను తట్టుకున్న జనం నగరాన్ని పునర్నిర్మించుకోవాలని పిలుపునిచ్చారాయన. తుఫాను సమయంలో ప్రజలు ప్రదర్శించిన గుండె నిబ్బరాన్ని చంద్రబాబు ప్రశంసించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని విశాఖను అభివృద్ధి చేస్తామన్నారు. వీలైనంత తొందరలో మళ్లీ విశాఖపట్నాన్ని మామూలు పరిస్థితి తేగలిగాం. తుఫాను ప్రభావితం చూసిన తర్వాత మాది ఉక్కు సంకల్పమని నిరూపించిన విశాఖపట్నం పుర ప్రముఖులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఉత్తరాంధ్ర నీతికి నిజాయితీకి మారుపేరు, కష్టపడి పనిచేయడానికి మారుపేరు. ఇక్కడ అన్ని వనరులున్నాయి. ఆ వనరులు మనం ఉపయోగించుకుందాం. ఆ వనరులు ఉపయోగించుకుని ఇక్కడ ఒక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు చేపడదాం. హుదూద్ తుఫాన్ వచ్చింది, మనకు అనేక పాఠాలు నేర్పించింది. ఆ పాఠాలు నేర్చుకుని మళ్లీ ఒక విశాఖపట్నాన్ని సుందరమైన నగరంగా తయారు చేసే విధంగా, ఆధునికమైన నగరంగా, ఒక బ్రహ్మాండంగా అందరూ అభినందించేదిగా మనం తయారు చేయాలనుకున్నాం. హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఎట్టుందో దానికంటే బ్రహ్మాండమైనటువంటి అతిపెద్ద బిల్డింగ్ భారతదేశాన్నే కాదు ప్రపంచాన్ని మొత్తం ఆకర్షించే విధంగా ఒక సిగ్నేచర్ టవర్ కూడా ఒక బిల్డింగ్ కడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను.